మీరు మోకాల నొప్పులతో బాధపడుతున్నారా? అవి సాధారణ నొప్పులా లేదా అరుగుదల వల్ల వచ్చే నొప్పులా అని అనుకుంటున్నారా? అయితే ఈ వీడియో మీకోసమే. కామన్ గా అరుగుదల వల్ల వచ్చే మోకాల నొప్పులకు ఏమంటే దాని లక్షణాల గురించి మీకు చెప్తాను. అవేమిటంటే మార్నింగ్ లేచినప్పుడే మోకాలలో స్టిఫ్నెస్ అంటాం, బిరుదనం ఉండడము, మోకాలలో సౌండ్స్ రావడము, సౌండ్స్ తో పాటు నొప్పి ఉండడము, మెట్లు ఎక్కేటప్పుడు మరియు దిగేటప్పుడు ఎక్కువ నొప్పి ఉండడము, కింద కూర్చొని లేవడానికి ఇబ్బంది పడడము లేదా ఎవరైనా సపోర్ట్ ఉంటే గానీ లేవలేకపోవడము, మోకాల దగ్గర వాపు రావడము నొప్పితో పాటు. ఈ లక్షణాలు ఉన్న వాళ్ళకి ఏమంటే అరుగుదల అనేది మొదలైందని. ఈ అరుగుదల లక్షణాలు ఉన్న వాళ్ళు తొందరగా ఒక ఆర్థోపెడిక్ డాక్టర్ ని కన్సల్ట్ అయ్యి నిలబడి ఒక ఎక్స్రే తీపించుకుంటే దాంట్లో మనకు గుర్జు ఎంత భాగం తగ్గుతుంది అంటే 1వ స్టేజ్ లో ఉందా, 2వ స్టేజ్ లో ఉందా, 3వ స్టేజ్ లో ఉందా, 4వ స్టేజ్ లో ఉందా అనేది తెలుస్తుంది. ఈ స్టేజ్ల ప్రకారం మనం చెప్పిన జాగ్రత్తలు పాటిస్తే మోకాల నొప్పులు గానీ మోకాల అరుగుదల గానీ కంట్రోల్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి. అలా కాదని మనము హోమ్ రెమెడీస్ తీసుకొని లేదంటే మనము ఓవర్ ది కౌంటర్ డ్రగ్స్ తీసుకొని ఇలాగే మనము టైం స్పెండ్ చేస్తుంటే మోకాల అరుగుదల అనేది స్టేజెస్ మారి తర్వాత రివర్సిబుల్ కాకుండా ఇర్రివర్సిబుల్ స్టేజ్ లోకి వెళ్తుంది. లాస్ట్ కి మనం రీప్లేస్మెంట్ చేసే స్టేజ్ వరకు వెళ్తుంది. కాబట్టి ఎవరికైనా 2 to 3 weeks పైగా ఈ సిమ్టమ్స్ గానీ లక్షణాలు ఉంటే తొందరగా మమ్మల్ని కన్సల్ట్ అవ్వండి. వాటికి తగిన జాగ్రత్తలు, వాటికి తగిన ఫిజియోథెరపీ మరియు మెడికేషన్స్ చెప్పడానికి మాకు సులువుగా ఉంటుంది. దానివల్ల మీకు ఉపయోగం ఎక్కువగా ఉంటుంది. థ్యాంక్ యూ.